శివపురాణంలో లింగోద్భవం గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఆ లింగోద్భవానికి, మహాశివరాత్రికి అండ్ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మకి మొగలి పువ్వుకి శాపం ప్లస్ వరం ఇచ్చిన తర్వాత బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు, గణాలు అందరూ కలిసి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజిస్తారు. దాంతో చాలా ఆనందపడిన ఈశ్వరుడు బ్రహ్మ, విష్ణువులు మరియు దేవతలందరితో ఇలా అంటాడు: మీరు చేసిన పూజల వల్ల ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎక్కడైతే నేను ఈ పూజలన్నీ అందుకున్నానో ఇది మహాపుణ్య క్షేత్రమై వెలుస్తుంది. నా భక్తులు కోట్లలో ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ అనేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చి ఒక్కసారి నా నామం జపిస్తే చాలు, వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాను, వాళ్ళ కోరిన కోరికలను తీరుస్తాను. ఈ క్షేత్రంలో అడుగు పెట్టిన తర్వాత ఆ జీవి యొక్క జీవితం అనేది గొప్ప మలుపు తిరుగుతుంది. ఈ క్షేత్రంలో నేను అగ్నిలింగంగా ఉద్భవించాను కాబట్టి అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది అంటాడు. ఈ రోజును మహాశివరాత్రిగా ఎవరైతే నన్ను పూజిస్తారో, ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేస్తారో వాళ్ళకి నా యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అని చెప్తాడు. ఏ రోజైతే నేను లింగముగా ఉద్భవించానో ఆ రోజు మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం, అంటే లింగంగా ఉద్భవించిన రోజు మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం. బ్రహ్మ, విష్ణువులతో కూడిన దేవతలందరూ అర్చించిన రోజు మహాశివరాత్రి.